లైట్ వస్తలేదు పనులు చేసిన కాదు డబ్బా దూరం పెట్టండి ఆయన లైన్ ఎక్కడికి శివజీవ మాధురవరి బ్రహ్మదేవరి అర్ధారమిలగౌరి ఆవల మందలే పాడబల వలలే బంగారు మిదలే సుపోయమలి కొడుకులు ఓడందు గోడంపదేని అలవల బిడ్డలు అత్క సంపదేని ధర్మ దానము ధర్మపుత్ర చందగరించం ధీర్యమాశం సాయే సమేతే సీతునాన పరబ్రహ్మమ బౌద్ధులు భాగ్యాలు భాగ్యుండాలి కాముండాలి గర్భవిద్యాలి వర్షాలు కుర్సాలు లక్ష్మి వర్షాలు శుభోజయమలి తొవ్వలు ఎల్లమ్మ తోడవైండాలి బాటలు ఎల్లమ్మ బంధు సోవండి అర్ధాన బిడ్డలే ఆవల మందలే పాడబల వలలే బంగారు బిందలే శుభోజయమలి మడేలు మాషయ్య మీ పాలగలిగుండి శ్రీ రేణుకి ఎల్లమ్మ జమదగ్గి మామిని పది పార్వతి మాధవరా కోకే ఉల్లంఘన వారి సంస్థానం దిగవారు పందిరెక్కే దిగవారు పందిరెక్కే ఇక అనురి దిగవారు ఎల్లమ్మ దిగవారే దిగవారే పందిరెక్కే ఎల్లమ్మ పందిరెక్కే పందిరెక్కే పూత పూసే ఎల్లమ్మ పూత పూసే పూత పూసే కాతగాసే ఎల్లమ్మ కాతగాసే కాతగాసే పండు వండే ఎల్లమ్మ పండు పండు వండే పండిన ఫలము ఎవరిదేనే ఎవరిదేనే చిన్నమ్మ ఇప్పుడు ఈడొక పొలారం ఉంటుంది రేపు లాగం మీద ఒకటి ఉంటుంది ఈడొకరు వేసుకొని రేపు ఒకరు వేసుకోవాలి ఈడ పెద్ద మనుషులు మొదలు మీరు వేసుకోవాలి రేపు లాగం మీద ఆలకేద్దాం అంతేనా ఉన్నవాసం అన్నా ఇంకా మీకు ఏమైనా తెలిసి అలా నాడు మీ పెళ్లి లోపల ఇంతమంది చుట్టాలు బాంధవులు వచ్చిరో రాలో నాకైతే తెలియదు నేను ఎందుకైతే నేను వెనక పేజీలో కూర్చొని మీ పెళ్లి చూస్తున్నా అప్పుడు సీసీ కెమెరాలు వీడియోలు ఫోటోగ్రాఫర్లు ఉన్నారో లేరో కానీ అలనాడు పూలదండ ఎట్లా వేసినావు అదే ప్రకారంగా దండం పెట్టి 16 తులాల నాను నక్లెస్ గొలుసు కావాలి ఎల్లమ్మ తల్లి మా కొడుకులు కోడలు మనవళ్ళు మనవరాలు అల్లుళ్ళు బిడ్డలు అందరూ చల్లగా ఉండాలి మా కాళ్ళ రెక్కలు కూడా ఇంకొక 45 సంవత్సరాలు కాళ్ళ రెక్కలు ఆడాలి ఎల్లమ్మ తల్లి అని చెప్పి సంతదీపం చల్లగా ఉండాలి పుట్ట బంగారం పెరగాలి దండం పెట్టి ఆమె మెడలో ఒక తోడు పెళ్లి పిల్ల జగలేపమ్మ జరగా పక్కకి నేను జరుగుతా పట్టుకో పట్టుకో మంచిది అయితే పట్టిన నువ్వు ముచ్చట అయిపోతుంది మీ ఇద్దరు అది కింద పెడతా ఏడు పోదు బిడ్డ ఏడు పోద్ది అయిపోయా బాధమారు వాళ్ళకి ముట్టిన ముత్యం అయితే పట్టిన పోవడం అయితే తల్లి రేణుకి ఎల్లమ్మ జమదగ్ని మామని కళ్యాణం చేద్దామని వచ్చారు నూతన గృహం కట్టించుకురు కట్టుకున్నాక ఆ తల్లి రేణుకి ఎల్లమ్మ పేరు మీద మరి ఆత్మకూరుకు వచ్చి లగ్న పత్రిక పెట్టుకొని వచ్చారు లగ్న పత్రిక తీసుకొని కోమడి పోలు చెట్టు పోతారు కల్లా కొబ్బరికాయలు గుమ్మడికాయలు పసుపు కుంకుమ బుక గులాలు లకాకు నలువస తెల్లయిద తెల్లరికే ఉడకంగా ఉడవాల బియ్యం కాడికి కాకాలు చెల్లాలు పట్టాలు దోతులు వగైరా సమానం మొత్తం ఇచ్చిండు ఎవరు ఇచ్చారు కోటాయన కోటాయన ఇస్తారు కల్లా ఇక ఈ రంగంలో ఈ అత్తేం చేసి కోటాయన చక్కగా సామాన్ ఇచ్చిండో ఇయ్యలే అని నీ పేరు ఏం పేరు అంటే ఆ వెంకటేశ్వర దివ్య గారు సమాన్ తెస్తారు కల్లా ఈ వాళ్ళు ఏమవుతుంది బుట్టపోరడు సమాన్
కృష్ణ భర్త పేరు కృష్ణ, ఆ పేరు దివ్య. కృష్ణ దివ్య ఈయనతోటి వారు చూసింది ఐలమ్మ. నిమ్మకాయలు ఎక్కువైనాయి. నిమ్మకాయలు ఎక్కువైతే వరకల్లా అయ్యా అయ్యా మరి బాలయ్య పోరగాలు మరి సామాన్ అంతా నిమ్మకాయలు లేదు ఎట్లా అంటే బాధేం పడకు, నీకు 5,000 ఇస్తా పొరాలతో నిమ్మకాయలు కొనుక్కరాపో అని చెప్పు అని చెప్పి నేను వెళ్ళిపోయాడు. నేనేం చేసింది ఇంట్లో ఆ పని ఈ పని బిడ్డ నీకే మెరక నిమ్మకాయ తోట తెలియదు మీకు కొంట అయిన నేను తెత్త పోరి అని 5,000 తీసుకుని చెక్కు సంచ పెట్టుకుంది. నిమ్మకాయలు నేర్చుకోవచ్చు గలనాటి పోదామంటే వరకల్లా అప్పుడు మీకు ఏమైనా ఆలోచన వచ్చిందంటే ఈ యొక్క 5,000 సరిపోతుంది సరిపోవని అల్లానికి బెల్లానికి చింతపండు జీలకర్ర సాజీర మెంతులు కావాలి కోట మిగతా 23 రూపాయలు 5 రూపాయలు మిగతా మీలాన్ని ముందు దూట్లు ఎత్తే 3,000 అయినాయి. 3,000 తీసుకుంది రాజవారి తోట పోయింది లేడు నా సోటు అమటాలు అన్నాను వేయండు ఈ పాటలు పోవాలి తింటే పోయేటోరికల్లా 8,000 మిగుతాయి. రేపు వచ్చిన బీరోలో చేతికి ఖర్చులన్నీ అయితే అని చెప్పేసి నిమ్మకాయలు నింపుకొని బందతోటి దాటి పోదామని చూస్తుంది. అమ్మ పుణ్యానికి వచ్చిందా ఈ నరలోకం మీద కానీ దేవలోకం మీద పచ్చడికాయలు గుమ్మడికాయలు దొంగతనం చేయొద్దు అసలే అని చెప్పేసి గరుడ స్తంభానికి వచ్చేసినాం బంజరు పైకంగా చిట్టించుకుని వాళ్ళు ఆముకుతారు. ఎంతెంత అంటున్నా బిడ్డ ఈయన ఇచ్చిన 5,000 మొత్తం 3,000 ఎన్ని దొడ్డ వెళ్తే పెనాల్టీ అంటారు, సర్వీస్ ట్యాక్స్ అంటారు, జిఎస్టీ అంటారు. బంజ దొడ్డ వెళ్తే అప్పుడు కట్టే పైకం మొత్తం కలిస్తే 10,110 రూపాయలు పడ్డాయి. ఎవరో అంటున్నావు వీళ్ళ అమ్మనాయన వీళ్ళ అత్తమా వీళ్ళ అమ్మనాయన వీళ్ళ అత్తమా ఆడపిల్లలు అన్నదమ్ములు మర్దలు బాబా మర్దలు వచ్చి చుట్టాలు వీళ్ళ బాంధవులు ఆఖరికి వచ్చి ఉన్న ఊరోళ్ళు అయినా సరే ఎవరైనా చిట్టించుకొని పోవాలి. ఎంత మొదలు పెట్టిందేమో ఆయన 5,000 కానీ మొత్తం మీద మాత్రం పెనాల్టీ తోటి 3,110 రూపాయలు చిట్టించుకొని వాళ్ళు అది 11,110 రూపాయలు. ఆడవిల్లలు కూడా తయారు ఉండాలి. ఆడవిల్లలు ఎందుకంటే మొదలు పసుపు వచ్చింది అప్పుడు కూడా ఆడవిల్లలు ఏం చేయాలి 510 రూపాయలు పెట్టాలి. ఓ సత్తికి పత్తి పత్తికి సత్తి సత్తి మా పురుషులు ఒకటి అయితే సర్గలోకి వెళ్ళొచ్చు. 10 రూపాయలు మళ్ళీ